Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మ్యామ్ ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్స్ తీసుకోమని చెప్తున్నారు, ముఖ్యంగా ఫీమేల్స్కి. అసలు దీనికి ఏజ్ లిమిట్ ఉంది, మళ్ళీ మ్యారేజ్కి బిఫోర్ అని, ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదని రకరకాల అపోహలు ఉన్నాయి. అసలు దీని గురించి మీరు ఏం చెప్తారు? ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే అసలు బేసిక్ హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి? హెచ్పివి వ్యాక్సిన్ ఐ థింక్ హిస్టరీలోనే కోర్స్ చాలా వ్యాక్సిన్స్కి మిస్కన్సెప్షన్స్ ఉండి ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే ఆటిజం వస్తుందని, ఎంఎంఆర్ గురించి, తర్వాత యాక్చువల్గా ఐ స్టిల్ రిమెంబర్ ఇట్లా విలేజెస్లోకి వచ్చి వ్యాక్సినేట్ చేద్దాం అనుకున్నప్పుడు పిల్లల్ని దాచేయటం, పిల్లలు పారిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. ఐఎమ్ ష్యూర్ ఇప్పటికి కూడా జరుగుతూ ఉండుంటాయి కొన్ని రిమోట్ ఏరియాస్లో. బట్ అక్కడి నుంచి వీ హ్యావ్ కమ్ టు ఎ ప్లేస్ వేర్ పోలియోని అసలు ఇరాడికేట్ చేయగలమని నేను అనుకునేదాన్ని కదా చదువుకునేటప్పుడు. ఓకే, సో ఇంత మేజర్ బిలియన్ పాపులేషన్ ఇప్పుడు మంది, బిలియన్ పాపులేషన్లో పోలియో రాకుండా అసలు ఎలా ఆపుతారు ఎవరైనా అనుకున్నాను. బట్ వండర్ఫుల్ వ్యాక్సిన్స్ హ్యావ్ డన్ దట్. సో ఇప్పుడు మనం పోలియో ఫ్రీ కంట్రీ యాక్చువల్లీ. సో అందుకని ఇంత వ్యాక్సిన్ హిస్టరీ ఉన్న మన కంట్రీకి హెచ్పివి గురించి చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఐఎమ్ హ్యాపీ యూఆర్ ఆస్కింగ్ దమ్. ఎందుకంటే ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ చాలా టాక్స్ చేశాను ఈ వ్యాక్సిన్ గురించి. ఇప్పటికీ సేమ్ 1 or 2 క్వశ్చన్స్ నేను వింటూనే ఉంటాను. ఏంటంటే ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ప్రాణానికి హానా? బికాస్ దెర్ వాజ్ అ న్యూస్ మెనీ ఇయర్స్ ఎగో, ఒక క్యాంప్ లో ఏదో జరిగింది అని. అది చాలా మిస్కన్సెప్షన్. ఎందుకంటే పాపం ఈ వ్యాక్సిన్ చాలా మంచి వ్యాక్సిన్, ఏ రకంగానూ దానికి లింక్ లేదు. అదే టైంలో ఇంకోటి ఏదో జబ్బు చేసి వాళ్ళు ఆ క్యాంప్కి వచ్చిన వాళ్ళు ఎవరో దేనికో చనిపోతే వ్యాక్సిన్ కి లింక్ అప్ చేసేసారు. సో హెచ్పివి వ్యాక్సిన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. ఇప్పటికి 15 years ago నేను ఐ టుక్ ద వ్యాక్సిన్. అండ్ 15 years నుంచి నేను హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్కి ఇచ్చుంటా. దేర్ ఆర్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్స్. బట్ యాజ్ యూజువల్ ఇప్పుడు పారాసిటమాల్ మాత్రం నేను తీసుకున్నా, మీరు తీసుకున్నా కూడా లక్షలో ఒకరికి ఏదో జరగచ్చు అని ఉంటుంది. కానీ మిగతా 99,999 మందికి మంచి జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్, ప్రతిదానికి అసలు సైడ్ ఎఫెక్ట్ లేనిది ఏది ఉండదు. ఇప్పుడు మనం ఇక్కడ స్టూడియోలో కూర్చుని ఉన్నాము, ఈ స్టూడియో కింద భూమి సునామీనో ఎర్త్ క్వేక్ రాకూడదు, సునామీ రాదేమో కానీ ఎర్త్ క్వేక్ రాకూడదు అని లేదు కదా. అవును. సో రిస్క్ లేనిది ఏమన్నా ఉందా? అట్లా లేదు. లైఫ్ ఈజ్ లైక్ దాట్. సో హెచ్పివి వ్యాక్సిన్ అదర్వైజ్ ఎవరు తీసుకోవాలి? బెస్ట్ టైం ఎప్పుడు తీసుకోవాలంటే 9 ఏళ్ళు నిండిన బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇప్పటి వరకు ఓన్లీ గర్ల్స్ అనుకునే వాళ్ళు. ఇట్ ఈస్ రికమెండెడ్ ఫర్ బాయ్స్ ఆల్సో. బాయ్స్ కి కూడా 9 to 15 years మధ్యలో 2 doses చాలు. 15 క్రాస్ అయితే 3 doses తీసుకోవాలి. ఓకే. సో బాయ్స్లో రికమెండేషన్ కంప్లీట్గా అడల్ట్ మెన్లోకి రికమెండేషన్స్ ఇంకా వెళ్ళలేదు, బట్ వెరీ సూన్ వెళ్తాయి. రైట్ నౌ 9 to 15 year old బాయ్స్ అందరికి చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ 9 to బిఫోర్ మ్యారేజ్ ఆర్ బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే ముందు తీసుకుంటే మ్యాక్సిమల్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకని అంటే ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఒక రకంగా చెప్పాలంటే హెచ్ఐవి హెచ్బిఎస్ఏజీ కంటే మోర్ డేంజరస్ స్ప్రెడ్ ఉంది. ఎందుకంటున్నానంటే ఇది సెక్షువల్ ఇంటర్కోర్స్లోనే కాకుండా బ్లడ్ బాండ్ స్ప్రెడ్ కాకుండా ఈవెన్ బాడీ ఫ్లూయిడ్స్లోంచి కూడా ఎక్స్చేంజ్ అవుతుంది. సే బాడీ ఫ్లూయిడ్స్ ఎక్స్చేంజ్ అంటే వెన్ పీపుల్ హగ్ అండ్ యూ హ్యావ్ స్వెట్ అండ్ యూ కిస్ ఈచ్ అదర్, ఆర్ ఈ టీనేజ్లో ఏంటంటే దే విల్ బి వెరీ క్యూరియస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో అందుకని యుఎస్ లాంటి అవుట్ సైడ్ ఇండియా అయితే less than 12 ఇచ్చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పటికే ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ సెక్షువల్ యాక్టివిటీ, దే ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ టచింగ్ ఈచ్ అదర్ అండ్ ఆల్ దోస్. సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కెన్ స్ప్రెడ్ త్రూ దట్. బట్ అలా అయితే మరి మీరు పెళ్ళైన వాళ్ళకి, ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ తీసుకోమని ఎందుకు అడుగుతున్నారు? దట్ కెన్ బి యువర్ నెక్స్ట్ క్వశ్చన్. అదెందుకు చెప్తున్నామంటే పాపిల్లోమా వైరస్ 4 strains మెయిన్గా క్యాన్సర్ కాజ్ చేస్తాయి. సర్వైకల్ క్యాన్సర్ ఇన్ విమెన్, మెన్లో ఏనల్ పినైల్ క్యాన్సర్స్ కూడా రావచ్చు, నేసోఫెరింజియల్ అంటే గొంతు క్యాన్సర్స్. సో ఇవన్నీ చాలా స్మాల్ సెక్షన్లోనే ఉంటాయి మెన్లో. కానీ మెన్ నుంచి సపోజ్ మ్యాన్ ఈజ్ ఇమ్యునైజ్డ్
తన పార్ట్నర్ని కూడా ప్రొటెక్ట్ చేసినట్టు అయిపోతుంది. ఓకే. అండ్ సిమిలర్లీ ఉమెన్ ఈజ్ ఇమ్యునైజ్డ్, యూఆర్ ప్రొటెక్టింగ్ ద మేల్ పార్ట్నర్ ఆల్సో. సో అందరికీ తీసుకోమని 9 to 15 year ఏజ్ గ్రూప్లో ఉన్న ప్రతి చైల్డ్కి రికమెండేషన్ ఉంది ఇప్పుడు. ఈ తర్వాత వాళ్ళు ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఈ 4 strains-లో మనకు ఒకవేళ హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా 4 strains-తోనూ మనం ఇన్ఫెక్ట్ అవటం ఈజ్ అన్యూజువల్. లేదా ఇప్పుడు లేటెస్ట్ వ్యాక్సిన్ ఈజ్ నానోవాలెంట్, అంటే 9 strains-ని కవర్ చేస్తుంది. ఓకే. సో మిగతా 5 strains దే ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ వెరీ స్మాల్ పర్సంటేజ్, వాటిల్లో దే కెన్ కాస్ క్యాన్సర్. బట్ జెనైటల్ వాట్స్ అని చాలా పెయిన్ఫుల్ స్కిన్ లీజన్స్ ఉంటాయి ప్రైవేట్ పార్ట్స్లో. ఓకే. ఇవి రాకుండా ఆపుతాయి ఈ వ్యాక్సిన్. ఓకే. ఈ వ్యాక్సిన్ మూలన మనకి జరిగేది ఏంటంటే, అసలు క్యాన్సర్స్ వ్యాక్సిన్స్ తీసుకుంటే ఆగటం అని అంటే అదొక పెద్ద బూన్ మ్యాన్కైండ్కి. ఏదన్నా నీకు క్యాన్సర్ రాదు, ఈ ఇంజెక్షన్ 2 చేయించుకో అని అంటే, ఐ థింక్ ఉన్న క్యాన్సర్స్ అన్నిటికీ చేయించుకోవడానికి రెడీగా ఉంటారు మెడికల్ ఫ్రెటర్నిటీ, బికాస్ వీ నో వాట్ యు గో త్రూ. కానీ హెపటైటిస్ బి రాకుండా హెపటైటిస్ వ్యాక్సిన్ పిల్లలందరికీ ఇస్తాము. పర్టికులర్లీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ హూ హ్యాండిల్ బ్లడ్ అందరూ తీసుకుంటారు, అండ్ రిపీటెడ్గా కూడా తీసుకుంటూ ఉంటాం మేము. ఓకే. ఇది లివర్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది, అదొక క్యాన్సర్. అండ్ ఇది నేను చెప్పినట్టుగా సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భాశయం ముఖద్వార క్యాన్సర్ అన్నమాట. అండ్ మనం ఈ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసే లోపు ప్రాబబ్లీ మేబీ ఒక 5 people సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోస్ అయి ఉండొచ్చు ఇండియాలో. ఓకే. సో ఇండియాలో చాలా హై రేట్, పర్సెంటేజ్ కూడా ఎక్కువ, ఎక్స్ట్రీమ్లీ హై. ఓకే. అది రాకుండా పిల్లలకి మనం జాగ్రత్త పడాలి. అండ్ మ్యారీడ్ విమెన్, ఆల్రెడీ ఫ్యామిలీ ప్లాన్ అయిపోయిన వాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు అప్ టు 45 years మెనోపాజల్ వరకు. ఇన్ఫాక్ట్ అబ్రాడ్ దే ఆర్ ఎంకరేజింగ్ యూ టు టేక్ పోస్ట్ మెనోపాజల్ ఆల్సో. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు, నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. 15 years లోపు అయితే 2 doses, 15 years దాటాక 3 doses అవసరం పడతాయి. 3 doses 0, 1, 6 అంటాం. అందరికీ ఉన్న ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే మ్యామ్, ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటున్నారు, దానికి సంబంధించి ఇంకొక వ్యాక్సిన్ అంటున్నారు, అంటే ఒకటే అన్నిటికీ పనిచేయదా, అంటే ఒక్కొక్క దానికి సెపరేట్, అంటే ఇన్ని తీసుకుంటే బాడీ ఏమైపోతుందో అనే భయం. ఏమవ్వదు, ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ని మాత్రమే ఆపుతుంది. ఆల్ కన్జ్యూమింగ్ క్యాన్సర్స్ కోసం వ్యాక్సిన్స్, న్యూయర్ వైరసెస్కి వ్యాక్సిన్స్, mRNA టెక్నిక్తో స్టడీస్ జరుగుతున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ అట్లా ఆల్ క్యాన్సర్స్కి ఒకటే వ్యాక్సిన్ అంటే నేను కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ అది ఇప్పట్లో ఐ డోంట్ థింక్ దే విల్ బి ఏబుల్ టు డూ. సో ఇది తీసుకుని అది కూడా తీసుకోవచ్చా అని? పర్ఫెక్ట్లీ. సో పర్టికులర్లీ అడల్ట్, ఎస్ ఐ అగ్రీ మీరు చెప్పిన దాంట్లో. వ్యాక్సిన్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఇన్ని వ్యాక్సిన్స్ తీసుకోవటం వలన మనకేమన్నా హాని జరగచ్చా? దట్స్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. కానీ జబ్బులు లక్షలు దాటిపోతున్నాయి, మిలియన్స్లో వస్తున్నాయి జబ్బులు. సో మనకి వేరే గత్యంతరం లేదు. వీటిల్లో ఒక 10-15 జబ్బులకే వ్యాక్సిన్స్ ఉన్నాయి. జబ్బులు చాలా ఉన్నాయి. సో ఉన్నవన్నీ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కంపల్సరీ వ్యాక్సిన్స్ అండ్ మీ ఇష్టం, ఇది ఆప్షన్ అని చెప్పే ఇస్తాం పీడియాట్రిషియన్స్. ఓకే. సో యూ కెన్ చూస్. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ క్యాన్సర్ వ్యాక్సిన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ గైనెక్ అన్ని బాడీస్ రికమెండెడ్ వ్యాక్సిన్లో వస్తుంది ఇది. అవును. సో మీలో ఎవరికైనా ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా వ్యాక్సిన్స్ తీసుకోవాలన్నా కూడా మ్యామ్తో మాట్లాడాలి, కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే మ్యామ్ నెంబర్ కూడా కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మ్యామ్ని కలవచ్చు.